వీరమ్మా బాబు వంకాయలో మసాలా ఎట్టావో ఏదైనా మంది ఎట్టావో తెలియదు కానీ కూడు మానేసి ఉత్తి వంకాయ తరాలు ఉంది. ఓ పని చేయి బాబు, ఏంటది? వంకాయ కూరతో వనం అంతా తినేసి ఆ పైన ఆకలి అవ్వదు కానీ మజ్జిగ తాగుతుంది కానీ. బాగా చెప్పారు వంకాయలే. ఇదిగా పట్టుకొస్తాను. అమ్మా ఇస్తే మా వచ్చాడా ఏంటి? ఆ మామ రాలేదు గాని ఇదిగో ఈ మామ వచ్చాడు. ఇక వడ్డం సంగతి నువ్వే చూసుకోవాలి మరి. ఇదిగో మంచి నీళ్లు. ఏంటిది? నీళ్లు. నీళ్ళతో మొదలెట్టేంటి? చుక్క మీ అమ్మ చేత్తో వండినందుకో నీ చేత్తో వడ్డించినందుకో తెలియదు గాని కొబ్బరికాయ పచ్చడి అమృతంలా ఉందనుకో. ఇదిగో గుమస్తా బాబు, కోనసీమ కొబ్బరికాయలకు పెసిద్ది అయితే మన ఒట్టేరు కొబ్బరికాయ పచ్చడి పెసిద్ది అనుకో. అవునవును, నువ్వు సొంత డబ్బా వాయించుకోవట్లో బాగా పెసిద్ది. నోరు మూసుకుని కూసుని తిని చూసి చెప్పాలడు. అత్తమ్మా బాబు నువ్వు పెట్టే భోజనం తిన్న తర్వాత అరగంట సేపు ఆయాసం తప్ప ఇక మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మా బాబు మాకు ఇష్టం బాబు ఉన్నమాట చెప్పాడు. ఇదిగో సుక్క రెండు పెద్ద ఎత్తాకులేసి పెసపోయిన అడ్డు చూడు. ఏంటి వీరమ్మా, పెసలు భోజనాలు వేరే ఉన్నాయా? నాకు కూడా. ఇదిగా నీకు పెట్టింది డబల్ పెసలు అవయా, కూర్చుని తిను. కంత పసరేమన్నా పెట్టి ఏమిటి గుమస్తా గారు, ఏళ్ళు తెగేస్తున్నారు, చర్మం ఊడిపోగలరు, జాగ్రత్త. అవును గుమస్తా గారు, ఈ చెయ్యి ఖాళీగానే ఉంది, తొడిగేమంటారు ఏంటి గాజులు? అబ్బాబాబా తెల్లని వంట పట్టని కూడా చెరువు పక్కన చెరి ప్రాణాలు తీసేస్తారేమిట్రా? ఇదిగా అల్లుడు దోసకాయ పప్పు నీ కావాలా? నాకు. ఇదిగో నాయనా దోసకాయ పప్పు, ఇదిగో వంకాయ కూర నాకు. ఆ తర్వాత వంకాయ కూర నాకు. అత్తమ్మాయి మజ్జిగ. చాలు. చుక్క క్యారీ సర్దావా? వంకాయ కూర కాస్త ఎక్కువగా పెట్టు, మా అమ్మాయికి చాలా ఇష్టం, తెగ తింటుంది. అయితే తమరి పోలిక అనమాట తిండి విషయంలో. మా అమ్మాయికి నా పోలిక కాకపోతే నీ పోలిక వస్తుందా? అసలు నీ పక్కన కూర్చొని నాది బుద్ధప్ప. అన్నదాత సుఖీభవ. ఇక వీరమ్మాయి, రేపు వీలుంటే పొట్లకాయ పెరుగు మొత్తం చేయించు. రేపు కాదా నీ శాతం నాడు చేయిస్తాను. తేరగా మీరు చేపుకుంటూ పోయిందా పెరుగు పత్ర పెరుగు పత్రి.